గెలిపించుకుందాం ధర్మ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి మందా జ్యోతి గారిని వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఉమ్మడి మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి మా అభ్యర్థిని మందా జ్యోతి గారిని ఈ ఎన్నికల బరిలో నిలుపుతున్నామన్న సంగతి ప్రకటిస్తున్నాం. మందా జ్యోతి గారికి ఈ విస్తృత పరిధిలో ఉన్న ఇంత పెద్ద ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటుని అభ్యర్థించడానికి దాదాపు చాలా కారణాలు మేము మీ ముందు ఉంచుతున్నాం. మొదటి కారణం, ఒక దళిత స్త్రీ మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దళిత ఉమెన్ పోటీ చేస్తూ ఉంది. ఎన్నికలు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, గత దశాబ్ద కాలంగా సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతంలో వారి భర్త డాక్టర్ బాబు గారు ఇద్దరు నేత్ర వైద్యంలో నిపుణులు. వారు ప్రొఫెసరు, డాక్టరు, మరియు మేడం గారు కూడా డిప్లొమా ఇన్ ఆప్థాలజీ, కంటి వైద్యం. ఇద్దరు కలిసి 10 ఏళ్ల నుంచి ఈ సిద్దిపేట ప్రాంతంలో మరి నేత్ర వైద్యం సేవ చేస్తున్నారు పేదలందరికీ. ఈ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుంది. దొంగలు, కేడీలు మరి పార్లమెంటులో, అసెంబ్లీలో జొరబడుతున్నారు. కాబట్టి మేధావులు, నిపుణులు, మానవతావాదులు, విద్యావంతులు రావాలని పెద్దల సభలు ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు. కోసం ఏర్పాటు చేశారంటే ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా వెలిసిల్లాలి, రాజ్యాంగం రక్షింపబడాలి. బాగా ధనవంతులు, కేసులు ఉన్న వాళ్ళు, మరి రాజకీయాలను విషతుల్యం చేసేటోడు లోక్సభలోకి, అసెంబ్లీలకు జొరబడుతున్నారు. కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని, మేధావుల బృందాన్ని అందులోకి పంపాలనే ఆశయంతో, సదాశయంతో ఏర్పాటు చేస్తే చివరికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అగ్రవర్ణ ఆధిపత్యము, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రైవేటు విద్యా వ్యవస్థను నడిపేవాళ్ళు, ఇలాంటి మాఫియాలు చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జొరబడితే ఇక ఈ దేశ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ కానీ, ప్రజలకు మేలుగోరే భారత రాజ్యాంగ విలువలు కానీ ఎట్లా రక్షింపబడతాయని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫు నుంచి ఒక నరేందర్ రెడ్డి గారట. ఎవరు వీరంటే ప్రైవేటు సంస్థల అధిపతి. ప్రభుత్వ విద్యా వ్యవస్థని రక్షించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని రక్షించాలి, నిరుద్యోగ పట్టభద్రులైనటువంటి విద్యావంతులను రక్షించాలనే దానికోసం ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుకునే వాళ్ళు ఎమ్మెల్సీలకు పోటీ చేయడం. నిన్న వరంగల్ ఎన్నికల ప్రచారానికి పోతే అక్కడ పోటీ చేసే ఉపాధ్యాయులంతా ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే అగ్రవర్ణాలు పోటీ చేస్తున్నారు. మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత గొప్ప విద్యా వ్యవస్థను రక్షించాలంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపేటోళ్ళు పోటీ చేస్తారా? ఒక రెడ్డి, అల్ఫోన్సా, నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఒక అంజిరెడ్డి, ఇట్లాంటి రెడ్లు పోటీ చేస్తున్న ఈ తరుణంలో ఒక దళిత మహిళ, ఒక విద్యావంతురాలు, నేత్ర వైద్యంలో నిపుణురాలు, భర్త ఒక పెద్ద ప్రొఫెసరు, ఒక మాలామాదిగ కులాలకు సంబంధించిన మనిషి, సమాజానికి సేవ చేస్తున్న ఒక దళిత మహిళ పోటీ చేస్తున్న సందర్భంలో మేమేమంటున్నామంటే, అసలు పురుషులు మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఒక దళిత మహిళ ఉన్నాక మీరు దారిచ్చి మీ నామినేషన్లని విత్డ్రా చేసుకొని అవసరమైతే నైతికంగా నన్ను తొలగిపోయి ఇక్కడ పోటీ చేస్తున్న అగ్రవర్ణ పురుషులు వెంటనే మందా జ్యోతి గారికి మద్దతు ఇవ్వమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతాము. ఎందుకంటే ఒక మహిళ మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దళిత స్త్రీ ఎన్నికల యుద్ధం చేస్తుందయ్యా అగ్రవర్ణాల మీద. మరి అలాంటి మహిళకు అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు మహిళకే, రేపు మేము చెప్తున్నాం, ఈరోజు మీరు మహిళకి మద్దతు ఇవ్వకుండా ఒక మహిళ మీద కొట్లాటకి ఎన్నికల్లో వస్తున్నారంటే మీరు మహిళా అభ్యున్నతి కోరుకోవడం లేదని అర్థం. మీరు ఒక దళిత మహిళకి వ్యతిరేకంగా మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే మీరు దళితులకి వ్యతిరేకం అని అర్థం. వెంటనే విత్డ్రా చేసుకొని ఈ మహిళకి బాసటగా అండగా నిలబడి మద్దతు తెలియజేయమని కోరుతున్నాం.
అందుకని ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే ఇంత పెద్ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఈ పరిధిలో పోటీ చేస్తున్న మందా జ్యోతి రేపు ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్సీగా మరి చట్టసభల్లోకి అడుగు పెడితే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థ ప్రక్షాళన, ప్రైవేటు విద్యా విధానం, కార్పొరేట్ విద్యా విధానం అనే రక్కసిని నిర్మూలించి ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరిచి ప్రభుత్వ విద్యా వ్యవస్థని అత్యాధునిక వ్యవస్థగా ఫారెన్, యూరప్, అమెరికా దేశాల్లో, చైనా, జపాన్ దేశాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో అలాంటి విద్యా వ్యవస్థ నమూనాని తెలంగాణలో కూడా నిర్మించడానికి ప్రభుత్వంతో కొట్లాడి అలాంటి వాల్యూస్తో ఉండేటువంటి విద్యా వ్యవస్థను నిర్మించడానికి ఈరోజు ఎన్నికల బరిలో దిగింది మందా జ్యోతి అనే ఒక దళిత మహిళా స్త్రీ. అందుకని ఈ సందర్భంగా మేము ఏం కోరుతున్నామంటే పట్టభద్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, పట్టభద్రులైన మహిళా లోకం, ఓటు అర్హత కలిగినటువంటి పట్టభద్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రవర్ణ ప్రజాస్వామికవాదులు, మహిళా పట్టభద్రులు ఈరోజు ఒక దళిత మహిళ పోటీ చేయడానికి వచ్చింది. ఆమెకు ఓటేసి మీ అభిమానాన్ని, దళితుల పక్షాన నిలబడ్డ మీ నిబద్ధతని, అణగారిన పక్షాల ఉండే నిబద్ధతని చాటుకోవాలంటే మన ఓటేయడం ద్వారానే ఆ నిబద్ధతని చాటుకున్న వాళ్ళు అవుతారు. ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్లకి డబ్బులు ఇవ్వడం, మందు పంచడం చేస్తున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలు నడిపేవాళ్ళు, అగ్రవర్ణాలు మీకు తిప్పికొడితే 5-10 వేల ఓట్లు లేవు, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్ల మీద ఆధిపత్యం చెలాయించడానికి అగ్రవర్ణాలు పోటీ చేస్తున్నారు. అందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫు నుంచి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించాలనే ఒక వాల్యూస్ తోటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఈ సందర్భంగా మందా జ్యోతి గారిని అభ్యర్థిగా నిలబెట్టి ఈ మరి పట్టభద్రులైన విద్యావంతుల్ని ఓటు అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ఆ రకంగా ఆమెకి ఓట్లేసి గెలిపించాలని మీ ద్వారా పట్టభద్రులందరినీ ఈ సందర్భంగా కోరుతూ